డిజిటల్ మార్కెటింగ్ లో అనుభవం ఉన్న ఎగ్జిక్యూటివ్స్ కావాలను సంప్రదించవలసిన నెంబర్లు 8688926084. అదేవిధంగా మనందరికీ ఆదర్శప్రాయుడు, ముఖ్యంగా ఈ తరం పిల్లలు. ఆనాడు కేసీఆర్ గారు జైలు వేస్తే నేర్చుకున్నాడు చదివిన పుస్తకం. మీరు పల్లెలను చదవాలి, జైలు దాకా పోవడానికి ఆలోచన చేస్తుంటారు. ఇప్పుడు ప్రజాపాలన వాడు మేము ఎవరు జైలు గొప్పదాచుకున్నాం. ఉద్యోగం అన్నట్టుగా డౌన్ డౌన్ అన్నా వింటాం, వాటికనే వచ్చి వెళ్ళిపెట్టినా వింటాం. పక్కన ఆడు వీడు వరుతుంటే కూడా సబ్జెక్ట్ ఇంటున్నాయని మాట్లాడుతున్నాం. ఏం మాట్లాడుతున్నాం? ఎందుకంటే ప్రజాస్వామ్యంలో వాళ్ళు మాట్లాడుకునే హక్కు ఉంది. అట్లా పివి నరసింహరావు గారు మనందరికీ ఆదర్శప్రాయుడు. వారి జీవిత చరిత్ర ఒక మార్గదర్శకత్వం. అటువంటి ఎందుకంటే ఈ మధ్యలో చూసినా మనం స్వయంగా ఎదిగిన రామోజీరావు గారు ఎట్లయితే ఒక గ్రామం నుంచి అయితే పెద్ద ఎత్తున ఎదిగేంత వ్యవస్థను ఏర్పాటు చేసుకున్నారో, ఆ వ్యవస్థలో రాజకీయ వ్యవస్థలో బంగారంలో పుట్టి భారత ప్రధానమంత్రి కాదు, ప్రపంచ దేశాల్లోనే పివి నరసింహరావు గారు అంటే ఒక ఎక్స్టర్నల్ అఫైర్స్ అండ్ ఇంటర్నల్ అఫైర్స్ అయిన హెచ్ఆర్డి ఎడ్యుకేషన్ సంబంధించినటువంటి విషయంలో పివి నరసింహరావు గారు ఇచ్చినటువంటి వాళ్ళు లేరు. ఈరోజు వేదిక మీద ఉన్నటువంటి పెద్దలు గౌరవనీయులు మాతో సహకార పార్లమెంట్ సభ్యులు సిరిసిల్ల రాజయ్య గారు మౌనంగా ఉంటాడు. నెల్లి తీన్మార్ మల్లన్న గారు, శరత్ గారు, ఏసీపీ గారు, ఆర్డీఓ గారు, పెద్దలు గురువు ప్రొఫెసర్ వెంకటనారాయణ గారు, వెనుక పెంచాలంతా ముందుకు రావాలి. ఎప్పుడన్నా మళ్ళా వెనుక పెంచిన కూర్చున్న వాళ్ళందరికీ పేరు పేరున, ముందున్నటువంటి వాళ్ళందరూ కూడా పేరు పేరున నమస్కారాలు. ఇలా మనందరం పివి నరసింహరావు జయంతి వేడుకల వాళ్ళ ఇంట్లో పాల్గొనే అదృష్టం జరిగింది. చాలా మంది. నాకు కూడా హైదరాబాద్ లో నేను ఇన్ఛార్జ్ మంత్రిని, ముఖ్యమంత్రి గారు సడన్ గా ఢిల్లీ ఆగిపోయిన రాత్రి తెలియగానే దగ్గర పోవాలా అని ఒత్తిడి వచ్చిన ఫోన్ చేయగా ఎదుగుతీ అనుకున్నా. పొద్దుగాల 8 గంటలకు ఫోన్ చేసి మరి హైదరాబాద్ అటెండ్ అవుతున్నావు అన్నాడు. నేను హుస్నాబాద్ ఉన్నా, వంగర వస్తున్నా, 9:30కి ఎట్లా వస్తాను రానని చెప్పి నేను ఇక్కడనే వంగరలో ప్రతి సంవత్సరం వస్తా ఉన్నా. ఇక్కడికి వస్తే పెండింగ్ లో ఉన్నటువంటి పనులు ఇక్కడే వంగరకు సంబంధించిన ప్రాంత ప్రజల సమస్యల్ని పరిష్కరించడానికి ఒక వేదిక ఉంటుంది, తెలుసుకోవచ్చు అనే మాటతో ఈ సందర్భంగా ఇప్పుడే ఆనాడు ఇచ్చినటువంటి కొన్ని కార్యక్రమాలకు సంబంధించి రివ్యూ చేస్తా. గతంలో చేసినప్పుడు మనం అప్పటికి ఇంకా అప్పుడప్పుడే అయితా ఉన్నటువంటి సందర్భంగా ఇప్పుడు జయంతి సందర్భంగా ఒక హామీ ఇస్తా ఉన్నాం. భవిష్యత్తులో వంగర ప్రాంతానికి గతంలో ప్రకటించినటువంటి అంశాలు కానీ నూతనంగా కావాల్సి తీసుకొచ్చేటువంటి అంశాలన్నింటి పట్ల ప్రత్యేక శ్రద్ధ వహిస్తా. స్థానిక శాసనసభ్యులుగానే మన సందర్భంగా అది పీవీ కాలనీ వాటర్ ప్లాంట్ కావచ్చు, మంగళపల్లి రోడ్డు కావచ్చు, లేదా ఇతరత్ర అనేక అంశాలకు సంబంధించిన అంశాలను తప్పకుండా మదనన్న చెప్పిండు. స్థానికులు ఎప్పుడు కూడా ఈ గ్రామంలో నాకు మామూలు పరిచయాలు చెప్పురే రెడ్డి, రమేష్, మొండన్న, సతీష్ రెడ్డి, తిరుపతి రెడ్డి, ఇట్లా చాలా మంది ఉన్నటువంటి యొక్క బంగారం నేను ఎన్నేసి ఎంత బుద్ధి రాకుండా బుద్ధి రావాలి. కానీ ఇవాళ నుంచి మదనన్న నేను కూడా మెల్లగా కటుత్వం తగ్గించుకునే ప్రయత్నం చేస్తే నాకు లేకపోతే భయపడే కాలం లేదు. ఇవాళ వెనకకి నడిచింది. మంచి ఉండాలి, ప్రేమ ఉండాలి, కటుత్వం ఉండాలి. రాజకీయాలకు రాజుకు దాని ఏమంటారు బాబు, మంచి ప్రేమ ఉండాలి, అవసరమైతే కరుణతో పాటుగా పరిపాలనకు సంబంధించి నిర్ణయం తీసుకోవాల్సి వచ్చినప్పుడు కటుగా నిర్ణయం కూడా తీసుకునేది ఉండాలనే ఫిలాసఫీ పాటిస్తాను. సో ఏది ఏమని ఇలా పివి నరసింహరావు గారి ముందు మా పైసలు యాడ్ చేస్తుండ్రు. అరే అందరు 14 భాషలు తెలుసు, పివి నరసింహరావు గారు కట్టారు 15 భాషలు తెలుసు, ఇంకోటి మౌన భాష, ఏం అప్పుడే కూకురుడు కూడా దానిపైన అదే చేసుకుంటే చట్టమని ఆడ వరుతుంటే కూడా అరే కానీ ఎందుకు చట్టం అనుకోనిది మనకి ఏదైనా వెళ్ళిపోయా మన తత్వం అది సాధ్యం కావాలంటే నాకు ఇంకో 15-20 ఏళ్ళు అయితే 60-70 ఏళ్ళు దాడితే అది ఏమన్నా. సో ఏది ఏమైనా నిజంగా ఈ ప్రాంతానికి శాసనసభ్యుడిగా ఈ గడ్డ మీద పుట్టినటువంటి పివి నరసింహరావు గారి భూమి మీద మనం ఈరోజు నిలుచొని మాట్లాడుతున్నాం అననే ఒక అదృష్టం. తప్పకుండా ఆనాడే నవోదయ విద్యాలయాలు, కేంద్రీయ విద్యాలయాలు, ఇంతకుముందు చెప్పిన భూ సంస్కరణలు, విదేశాంగ విధానం, ఆర్థిక సంస్కరణలు, ఏ అంశం తీసుకున్నా ఆనాడు ఉన్నటువంటి
చాలా ప్రతిభావంతురాలైనటువంటి నాయకురాలు ఇందిరాగాంధీ గారు కూడా పివి నరసింహారావు గారితో కలిసి ఇంతకుముందే చెప్పారు. ప్రభుత్వాన్ని నడపడంలో అనేక సందర్భాల్లో సలహాలు సూచనలు తీసుకున్నారు. మా రాజకీయ గురు చొక్కారావు గారు ఎప్పుడు పివి నరసింహారావుతో పివి నరసింహారావు చూసిన వాళ్ళ ఏం చొక్కానా అని గౌరవంగా చొక్కారావు గారు పిలిచేటువంటి వ్యక్తి పివి నరసింహారావు గారు. అవునా కదా సార్? చొక్కానా తప్ప ఇంకొకటి పిలిచేది కాదు. పివి నరసింహారావు గారు కూడా అదే స్థాయిలో గౌరవించుకొని పరస్పరంగా ఈ ఉమ్మడి జిల్లా నుంచి నాయకత్వం వహించినటువంటి వాళ్ళు పెద్ద వెంకటస్వామి గారు కావచ్చు, పెద్ద సత్యనారాయణ గారు కావచ్చు, ఆ తరంలో వీళ్ళంతా ఒక సమకాలీన రాజకీయాల్లో వాళ్ళతో కలిసి వాళ్ళ దగ్గర రాజకీయాన్ని అవగాహన చేసుకునే విధంగా ఎదగడం నాకు పూర్వజన సుకృతంగా భావిస్తారు. ఎందుకంటే అందరూ కూడా మంచి పేరు గల నాయకులు, ప్రజా సమస్యలు ఓపికగా విని పరిష్కరించగలిగేటువంటి శక్తి ఉన్నటువంటి నాయకులు. అటువంటి నాయకుల దగ్గర మరి సహవాసం చేసిన, శిష్యునికం చేసిన కాబట్టి తప్పకుండా ఈరోజు ఒక రాజన్న గారి లాంటి ఆశీర్వచనం మేరకు కావచ్చు, ప్రజలు ఇచ్చిన ఆశీర్వచనం కావచ్చు, తప్పకుండా నా శక్తిని అంతా ఉన్నటువంటి పరపతిని ఉపయోగించి ఎన్నికలప్పుడు ఒక మాట చెప్పిన మల్లన్న, హుస్నాబాద్ నియోజకవర్గం నిర్లక్ష్యానికి గురైంది. ఎక్కడికి వెళ్ళినా, రాష్ట్రంలో ఏ మూలకెళ్ళినా మాది హుస్నాబాద్ నియోజకవర్గం అంటే ఓహో మీ ఎమ్మెల్యే పొన్నం ప్రభాకర్ అనే గౌరవాన్ని వేస్తా అని చెప్పిన ఇవాళ గౌరవాన్ని వేసేటంగా నా కార్యాచరణ ఉంటుంది తప్ప ఇక్కడ ఎవరెవరు మాట్లాడినా మీకు తల తెచ్చుకునేటువంటి ప్రయత్నాన్ని, అవకాశాన్ని రానియా మాట మనం చేస్తా ఉన్నాం. ఆనాడు నన్ను పార్లమెంట్ సభ్యుడిగా ఓట్లేసి గెలిపించారు. ఆనాడు కూడా తెలంగాణ పోరాటం లోపలించే ముందే పెద్ద రాజయ్య గారు చెప్పినట్టుగా మీరంతా ప్రత్యక్ష సాక్షులుగా నాకున్నటువంటి శక్తి అంతా పెట్టి అందరం కలిసి తెలంగాణ సాధనలో ఎవరు కూడా మర్చిపోయగలిగారని కేసీఆర్ గారు పులినొట్ల తలకాయ పెట్టి తిట్టాడు. మేము లేకపోతే ఢిల్లీ పార్లమెంట్ లా తెలంగాణ అనేటువంటిది ఏర్పాటయ్యే ప్రశ్నే కాదు అని మాట మనం చెప్తా ఉన్నాం. సోనియా గాంధీ గారి దయతో మీరా కుమారి గారు స్పీకర్ గా ఉన్నటువంటి పరిస్థితుల్లో ఆనాడు ప్రతిపక్ష నాయకులుగా ఉన్న సుష్మా స్వరాజ్ గారు కావచ్చు, అలా అందరం కలిసి తెలంగాణ ఏర్పాటుకు ఈరోజు కళ సాకారం చేసుకున్నాం. పివి నరసింహారావు గారు కూడా మరి తెలంగాణ బిడ్డగా ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా తెలంగాణకు సంబంధించినటువంటి జిల్లా లోపల వారికి నివాళులు అర్పిస్తా ఉన్నాం. తప్పకుండా మరొకసారి సందర్భంగా చాలా కాలాతీతమైంది. అందరు పిల్లలు కూడా పోవాలి, ఎక్కువసేపు మాట్లాడకుండా పివి నరసింహారావు గారిని స్ఫూర్తిగా వారి ఆలోచన విధానాన్ని తీసుకొని ముందుకు పోయే విధంగా తప్పకుండా అందరూ అమలు చేయాలని సందర్భంగా కోరుతూ మరొకసారి పివి నరసింహారావు గారికి ఘనంగా జయంతి సందర్భంగా నివాళులు అర్పిస్తూ ఈ కార్యక్రమాన్ని నిర్వహించినటువంటి అన్నగారు మదనన్న గారు వారికి ప్రత్యేకించి ధన్యవాదాలు తెలియజేస్తూ గ్రామస్తులందరూ కూడా పెద్దలు పివి ప్రభాకర్ అన్న, వాళ్ళ కుమారుడు కశ్యప్, అదేవిధంగా మొన్న నేను సెక్రటరియట్ నా ఆఫీస్ పోతా ఉన్నా, వానక్క కిందికి దిగిపోతా ఉంది. నేను పైకి రా అక్క అని చెప్పి పైకి తీసుకుపోయి శారదా కప్పి దండం పెట్టి మిమ్మల్ని గౌరవించుకుంటున్నా అని చెప్పి తీసుకుపోతే సార్ ఎక్స్పెక్ట్ చేయలే. నేను చెప్పిన అమ్మాయి ఏం లేదు, మీరు మా గౌరవనీయులైనటువంటి పివి నరసింహారావు గారి కూతురు, రాజకీయాలకు సంబంధం లేదు, తప్పకుండా మీ తమ్ముడిగా మీ యొక్క అందరికీ కుటుంబ సభ్యుడిగా నేను ఉంటాననే మాట ఈ సందర్భంగా చెప్పిన. ఆ రోజు వానక్క గారిని కలవడం జరిగింది. అదేవిధంగా రాజేశ్వరరావు గారితో సంబంధం ఉండే ప్రభాకర్ రావు గారు అప్పుడప్పుడు తరచూ కలుస్తా ఉన్నారు. కశ్యప్ గారి మిగతా మిత్రులంతా కూడా ఇలా పివి నరసింహారావు గారి కూతురి కుమారుడు హైకోర్టు జడ్జిగా ఉన్నాడు. సరే, అదేవిధంగా అనేక రకాలుగా ఎదుగున్నారు, వివిధ రకాల్లో ఉన్నారు, వివిధ రంగాల్లో ఉన్నారు. వారి పేరును కాపాడే దిశలా వారి కుటుంబ సభ్యులందరూ ఆనాడు పివి నరసింహారావు గారి ద్వారా లాభపడినటువంటి వాళ్ళు కొంతమంది వెళ్ళిపోయారు. కానీ వారి పేరున ఇవాళ కూడా కార్యక్రమాలు నిర్వహించాలనేటువంటి వంగర సంబంధించిన గ్రామస్తులందరూ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ పివి నరసింహారావు గారి జయంతి సందర్భంగా పాల్గొన్న ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు, నమస్కారం చెప్తూ సెలవు తీసుకుంటా ఉన్నాను. డిజిటల్ మార్కెటింగ్ లో అనుభవం ఉన్న ఎగ్జిక్యూటివ్స్ కావాలను సంప్రదించవలసిన నెంబర్లు 8688926084.